శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. మకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్న యువతీ యువకులకి ఏ నెలలో వివాహం అనుకూలంగా ఉంటుంది అని ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే జాతకరీత్యా ఉన్నటువంటి గ్రహ దోషాల వలన మీకు వివాహం ఆలస్యం అవుతుంటే ఆ గ్రహాలకి పరిహారం ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నంలో మకర రాశి వారికి సప్తమాధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు మరి తొందరగా ప్రయాణించే గ్రహం. అందుకని వీళ్ళకి ఈ వివాహ విషయంలో సంబంధాలు తొందరగా వస్తుంటాయి కానీ బేగా సెటిల్ అవ్వు. అవి వాళ్ళు ఎంబటినే నిర్ణయించుకుంటే తప్ప మళ్ళా వచ్చిన సంబంధం వెళ్ళిపోవడం అది జరుగుతుంటుంది. అది సాధారణంగా ఈ మకర రాశి వాళ్ళు సింహరాశితో వారితో కానీ కర్కాటక రాశి వారితో కానీ వివాహం అన్నది చాలా వరకు నిషేధించడమే మంచిది. ఈ రెండు రాశులు విడిచిపెట్టి మిగతా రాశుల వారితో వివాహానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ మకర రాశి వారికి శని 6వ స్థానంలో సంచరిస్తున్నాడు మే 31 దాకా. అయితే 6వ భావం అన్నది 7వ భావానికి వ్యయస్థానం అవుతుంది. ఆ కారణం వల్ల ఈ మకర రాశి వారికి మే 31 వరకు వివాహానికి అనుకూలత ఉండదు. 31 నుంచి అంటే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యన ఈ రాశి వారికి వివాహానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే గురువు ఉచ్చస్థానంలోకి రావడం, తృతీయాధిపతిగా సప్తమ స్థానంలోకి రావడం వల్ల మీకు బాగా పరిచయం ఉన్నటువంటి తెలుసున్న సర్కిల్లోనే, అంటే ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, మీ కొలీగ్స్ అవ్వచ్చు, క్లాస్మేట్స్ అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా దగ్గర సంబంధమే, అంటే ఒకరికొకరికి పరిచయం ఉన్న కుటుంబం నుంచి అమ్మాయి వచ్చే అవకాశం ఉంది. ఇది మకర రాశి వారికి అనుకూలమైనటువంటి వివాహ సమయం. అయితే ఇదే సమయంలో వివాహానికి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా, అంటే ఈ మధ్యకాలంలో మీకు జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్య సంబంధాలు వచ్చి కూడా సరిగ్గా సెట్ అవ్వడం లేదు, కుదరడం లేదు, వాయిదా పడుతున్నాయి అనుకుంటే అప్పుడు మీ జన్మ జాతకంలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ జన్మ జాతకంలో ప్రధానంగా ఏంటంటే రాస్యాధిపతి శని. ఈ శని భగవానుడు శుభగ్రహాలతో కలిసి ఉంటే తొందరగా వివాహం జరుగుతుంది. అలాగే సప్తమ భావం, అంటే మీ యొక్క జన్మరాశిలో సప్తమ భావంలో పాపగ్రహాలు కానీ, అంటే శని కానీ, రాహు కానీ, కేతు కానీ, అంటే రెండు పాపగ్రహాలు కలిసి కానీ ఉన్నప్పుడు వివాహానికి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. అలాగే సప్తమాధిపతి చంద్రుడు రెండు పాపగ్రహాల మధ్య పడ్డా, పాపగ్రహాలతో కలిసి ఉన్న, దీంట్లో సప్తమ భావం అయినటువంటి కర్కాటక రాశి రెండు పాపగ్రహాల మధ్య పాపకర్తార యోగంలో ఉన్న ఈ వివాహానికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే శుక్రుడు కూడా వివాహానికి కారణమవుతుంటాడు. ఎందుకంటే జలతత్వ గ్రహాలైనటువంటి చంద్రుడు శుక్రుడే వివాహాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ శుక్రుడు కూడా రవికి మరీ దగ్గరగా ఉండి కంబస్ట్ అయినా, శనితో మరీ దగ్గరగా ఉన్నా, శని మరియు శుక్రుడు సంసప్తక స్థితిలో ఉన్నా, అలాగే ఈ శుక్రుడు రెండు పాపగ్రహాల మధ్య ఉన్న, రెండు పాపగ్రహాలతో కలిసి ఉన్న వివాహం అన్నది చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందువలన సప్తమ భావం పైన, అంటే మీ యొక్క జన్మ రాశిలో సప్తమ భావంలో పాపగ్రహం ఉంటే ఆ పాపగ్రహానికి, సప్తమాధిపతి చంద్రుడు ఏ పాపగ్రహంతో కలిసి ఉంటే ఆ పాపగ్రహానికి తగి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా నవాంశ కూడా ఈ సందర్భంలో మీరు పరిశీలించవలసి ఉంటుంది. నవాంశ జన్మలగ్నంలో పాపగ్రహాలు ఉంటే జాతకుడు వివాహానికి ఇష్టపడ్డు. అలాగే సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే, నవాంశ సప్తగ్రహంలో పాపగ్రహాలు ఉంటే వివాహం కొరకు ఎవరు పెద్దగా శ్రద్ధ తీసుకోరన్నమాట. ఎవరు పెద్దగా ప్రయత్నం చేయరు. అదే అవుతుందిలే అనేటప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ కారణం వల్ల కూడా వివాహం ఆలస్యం అవుతుంటుంది. సో ఇవన్నీ పరిశీలించి ఆ పరిహారాలు చేసుకోవాల్సింది. బట్ ఏదైనా ముఖ్యంగా ఈ మకర రాశి వారు ఆలస్య వివాహానికి చంద్రగ్రహానికి పరిహారం చేసుకోవాలి. అంటే చంద్రుడు సోమవారం రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవడం, పార్వతీ అమ్మవారికి కుంకుమర్చన చేయించుకోవడం, గౌరీ అష్టోత్తర పారాయణ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రతి పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి
సాయంకాలం పూట అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టి లలితా సహస్రనామం ఏదోటి చదివి ఈ విధంగా ప్రతి పౌర్ణమికి నియమంగా ఉండడం వల్ల గౌరీ అమ్మవారిని ఆరాధించడం వల్ల చంద్రగ్రహం అనుకూలంగా ఉంటుంది. ఇది కానప్పుడు ప్రతి సోమవారం శివాలయంలో శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోవడం, సోమవారం నియమంగా ఉండడం, ప్రముఖ శివుని యొక్క పుణ్యక్షేత్రాలైనటువంటి అంటే మీకు దగ్గరలో ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు, లేదంటే శ్రీశైలం ఇటువంటి శివక్షేత్రాలు దర్శించి అక్కడ కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం జరిపించడం వల్ల కూడా వీళ్ళకి తొందరగా వివాహానుకూలత ఏర్పడే అవకాశం ఉంది. దాని తర్వాత ప్రధానంగా దశ, ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ అంతర్దశ వివాహానికి అనుకూలిస్తుందా? ఒకేలా అనుకూలించకపోతే మనం ఆ దశ అంతర్దశానాథులకి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. మరి ప్రధానంగా మకర రాశి వారికి ఏ దశలో వివాహం జరుగుద్ది అని పరిశీలిస్తే అందులో ఉన్నటువంటి నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త. ఈ ఉత్తర నక్షత్రం వాళ్ళకి చంద్ర కుజ అయిపోయాక రాహు దశలో వివాహానికి అనుకూలత ఉంటుంది. అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళకి రాహు లేదా గురు దశలో వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఇంచుమించుగా గురు దశలోనే వివాహానికి అనుకూలత ఏర్పడుతుంటుంది. అప్పుడు దశ అంతర్దశ ఏది జరుగుతుందో చూసి ఈ దశ అంతర్దశ రాజులు నవాంశలోను రాశిలోను అనుకూలంగా ఉంటే కంపల్సరీగా వివాహానికి అనుకూలత ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ గురుబలం ఉంది కాబట్టి దశానాథుడు సపోర్ట్ చేస్తూ, అంటే దశ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది, 16 సంవత్సరాలు 18, 20 ఉంటుంది కాబట్టి అంతర్దశలో వివాహానికి ఛాన్స్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా అంతర్దశానాథుడు కూడా పరిహారం చేసుకొని, అలాగే ప్రధానంగా ఈ మకర రాశి వారు మరి ఎక్కువగా మంగళవారాలు, ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల, హనుమాన్ని తమలపాకులతో అర్చించడం వల్ల కంప్లీట్గా ఈ మకర రాశి వారికి తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకులకు ఏ సమయంలో వివాహం జరగడానికి అవకాశం ఉన్నది అని మనం పరిశీలించినప్పుడు, ఏదైనా ఒక రాశి వారికి వివాహం జరగాలంటే గురువు యొక్క అనుగ్రహం, అలాగే శుక్ర చంద్రగ్రహాల అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే చంద్రుడు శుక్రుడు కూడా జలతత్వ గ్రహాలు. వివాహానికి జలతత్వ గ్రహాలే ప్రధానంగా కారణం అవుతూ ఉంటాయి. మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శుక్రుడు రాహుగ్రహంతో కలిసిన, శుక్రుడు రవిగ్రహంతో కలిసి కంబస్ట్ అయి ఉన్నా కంప్లీట్గా వివాహం ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. గురువు సాధారణంగా ఈ రాశి వారికి సప్తమాధిపతి. అలాగే ప్రస్తుతం దశమ స్థానం సంచరిస్తూ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఇది ఈ కన్యా రాశి వారికి 100% వివాహం జరిగే సమయం. అంటే గురువు లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఎవరైతే మీకు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అది జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనుకుందాం. అలాగే సప్తమాధిపతిగా లాభస్థితి అవ్వడం వల్ల మీకు వివాహానికి తగిన వరుడు లేదా వధువు లభించడం జరుగుతుంది. అలాగే 11లో ఉన్నటువంటి గురువు తృతీయ సప్తమాల్ని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి పెళ్లి సంప్రదింపులు, పెళ్లి చూపులు, మాటలు, వివాహం, దాని తర్వాత లాంఛనాలు ఇవన్నీ కూడా మీకు ఈ అక్టోబర్ 31 లోపల జూన్ 1వ తేదీ నుంచి జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత మరి అక్టోబర్ 37 తర్వాత గురువు మీకు 12వ స్థానంలో కొద్ది రోజులు సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో కూడా మీరు ఏదైనా వివాహ సంబంధించిన తర్వాత కార్యక్రమాలకు కారణం అవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సమయంలో గురుబలం ఏర్పడింది. మరి ఈ సమయంలో కూడా మీకు వివాహం జరగడం లేదు అని పరిశీలించినప్పుడు జన్మజాతకం చూడవలసి ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో సప్తమ స్థానంలో శని, కుజ, రాహువు, కేతువు లాంటి పాపగ్రహాలు ఉన్నా,
మీ యొక్క జన్మజాతకంలో సప్తమాధిపతి గురువు ఈ పాపగ్రహాలతో కలిసి ఉన్న సప్తమ భావం అంటే మీనరాశి రెండు పాపగ్రహాల మధ్య పడి ఉన్న అంటే ఒక పాపగ్రహం వేరొక పాపగ్రహం ఉన్నప్పుడు ఈ పాపకర్తార యోగంలో సప్తమ భావం పడినా గురువు పాపకర్తార యోగంలో పడినా వివాహం ఎంత ప్రయత్నం చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే సర్వసాధారణంగా చంద్రుడు బలహీనంగా ఉన్నా శుక్రుడు బలహీనంగా ఉన్నా వివాహం అన్నది ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి వాటికి పరిహారం ఏం చేయాలంటే కంప్లీట్గా ఎప్పుడు కూడా ప్రస్తుతం దశ ఏం జరుగుతుంది అని పరిశీలించాలి. ప్రస్తుతం దశ ఏముంటుంది మన కన్యా రాశి వారికి ఉత్తర హస్త చిత్త నక్షత్రాలు అంటే రవి దశలో పుట్టి ఉన్న వారికి రవి 3.5 సంవత్సరాలు, చంద్రుడు 10, 13.5, 7, 20 అంటే తర్వాత రాహు మహాదశలో వీటికి వివాహం జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాహుదశ జరుగుతూ ఉంటుంది చాలా ఎక్కువ మందికి. వారు రాహుగ్రహాన్ని పరిహారం చేసుకోవాలంటే అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి చండీ హోమం లాంటివి చేయించుకోవడం, అమ్మవారికి శుక్రవారం కుంకుమార్చన చేసుకోవడం, లలితా సహస్రనామం, దుర్గా అష్టోత్తరం, దేవీ భాగవతం లాంటి గ్రంథాలు పారాయణ చేయడం వల్ల రాహుగ్రహం మీకు తొందరగా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అదే రాహు తర్వాత కొంతమంది గురుదశ కూడా జరుగుతుంటుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి గురుదశ అనుకూలం కోసం మాత్రం మీరు కంపల్సరిగా ఏదైనా ఒక దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, గాన్గాపూర్ ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించి లేదా అంత దూరం మనం వెళ్ళామనుకున్నప్పుడు గురువారం 7 గురువారాలు ఏదైనా శనగలు గుగ్గిలిగా తయారు చేసి ఏదైనా దత్త క్షేత్రంలో, సాయిబాబా ఆలయంలో లేదంటే ఏ టెంపుల్లో అయినా మీరు ఈ శనగలు పంచిపెట్టడం వల్ల కానీ ఎందుకంటే ఎవరికైనా గోశాల్లో ఈ శనగలు గోవుకి పెట్టడం వల్ల కానీ మీకు గురువు యొక్క దశ జరుగుతున్న వాళ్ళకి క్రియ అనుకూలిస్తుంది. ఆ కారణం వల్ల ఇది కంప్లీట్గా దశను బట్టి పరిశీలించుకొని దశానాథుడికి పరిహారం చేసుకోవాలి. అలాగే ప్రధానంగా రాష్ట్రాధిపతి బుధుడు కూడా వివాహానికి మీకు చాలా వరకు అంటే ఎందుకంటే లగ్నం సహకరించాలి. లగ్నం సహకరిస్తేనే ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ లభిస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ రాశి వారికి బుధుడు రాష్ట్రాధిపతి కాబట్టి బుధగ్రహ అనుగ్రహం కోసం మీరు నిత్యం విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ చదవడం కానీ అలాగే గోవిందనామాలు లేదంటే ఏదైనా ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి వారాయంలో తులసిమాల సమర్పించి అర్చన చేయించుకోవడం ఇవన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా కన్యా రాశి వారు ఈ వివాహ సంబంధించిన విషయంలో చాలా వరకు ఆలస్యం అవుతుంటుంది వివాహం. కారణం ఏదైతే ఉన్నామండి ఎందుకంటే వీళ్ళకి సప్తమ భావం సహజ వ్యయస్థానమైనటువంటి మీనరాశి అవటం వల్ల ఈ ఆలస్యానికి కారణం అవుతుంటుంది. బట్ కానీ వివాహం తర్వాత వీళ్ళ జీవితం కంప్లీట్గా అదృష్టపరంగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే సప్తమం గురువు యొక్క స్థానం కాబట్టి మీకు మంచి అడ్వైజ్ ఇస్తూ మంచి మార్గంలో నడిపించే జీవిత భాగస్వామి రావడం వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ మీ యొక్క లైఫ్ బాగా సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కన్యా రాశి, కన్యా లగ్నం వారికి వివాహం తర్వాతే జీవితం బాగుంటుంది. బిఫోర్ అంతా కూడా స్ట్రగుల్తో కూడుకొని ఉంటుంది. స్వస్తి.